హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నర్రా వేణు సౌజన్యంతో గుర్రం జాషువా 55వ వర్ధంతి స్మృతి నివాళి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇప్పుడు వినిపిస్తాను, వినండి. గుర్రం జాషువా 55వ వర్ధంతి స్మృతి. ఇక వినండి. మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా మన కానమూకు కథావచన శ్రోతల తరఫున ఘన నివాళులు అర్పిస్తూ ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన గుర్రం జాషువా జీవిత విశేషాలని విందాం. కులం కాదు, గుణమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. మానవత్వమే అత్యున్నత మతం అనే సందేశాన్ని తన కలం ద్వారా సమాజానికి అందించిన మహాకవి గుర్రం జాషువా గారి 55వ వర్ధంతి స్మృతిలో వినమ్రంగా నివాళులర్పిస్తూ ఆయన గురించిన విశేషాలుగా ఆధునిక తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన మహాకవి గుర్రం జాషువా. జాషువా గారు 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని చాట్రగడ్డపాడులో వీరయ్య లింగమ్మ అనే దంపతులకు జన్మించారు. తండ్రి యాదవ సమాజానికి, తల్లి మాదిగ సమాజానికి చెందినవారు. ఆ కాలంలోని కుల వివక్ష కారణంగా చిన్ననాటి నుంచే అనేక అవమానాలు, వివక్షను ఎదుర్కొన్నారు. కానీ వాటికి తలవంచకుండా కవిత్వాన్ని ఆయుధంగా మార్చుకొని సమానత్వం, మానవత్వం కోసం జీవితాంతం పోరాడారు ఆయన రచించిన గబ్బిలం తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహాకావ్యం. ఆలయంలోకి ప్రవేశించే హక్కు లేని ఒక బాధితుని వేదనను గబ్బిలం ద్వారా పరమేశ్వరునికి వినిపించిన ఈ రచన సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ మానవ సమానత్వానికి ప్రతీకగా నిలిచింది. అలాగే ఫిరదౌసి, బాపూజీ, క్రీస్తు చరిత్ర, కొత్త లోకం, నాగార్జున సాగరం ఇటువంటి అనేక రచనలు తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయమైన సంపదగా నిలపగలిగాయంటే జాషువా గారి కృషియే అది. సాహిత్య రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ ఇటువంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయన్ను వరించాయి. కవి మాత్రమే కాకుండా సమాజ సంస్కర్తగా, మానవతావాదిగా, సమానత్వానికి ప్రతీకగా ఆయన ప్రముఖ నాస్తికుడు, హేతువాది అయినటువంటి గోరాగారికి వియ్యంకుడిగా, అంటే గోరాగారి అబ్బాయి లవణంను వీరి అమ్మాయి జాషువా గారి అమ్మాయి వివాహం చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చిరస్థాయిగా ఆయన మానవతావాదిగా నిలపటానికి కారణమైనాయి. 1971 జూలై 24న జాషువా గారు భౌతికంగా మనల్ని విడిచిపోయినప్పటికీ ఆయన రచనలు, ఆలోచనలు, మానవతా విలువలు నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తూనే ఉన్నాయి. జాషువా చూపిన సమానత్వ మార్గం భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని మనమందరం ఆకాంక్షించాలి. మహాకవి గుర్రం జాషువా గారి 55వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు ఘనంగా అర్పిస్తూ, కులాలు మనుషులను విడదీస్తాయి, కానీ మానవత్వం మనుషులను కలుపుతుంది. ఆ మానవత్వానికి చిరునామాగా మహాకవి గుర్రం జాషువా అమర్ రహే అని మన కానమోకు కథావచన శ్రోతలకు నర్రా వేణు సౌజన్యంతో గుర్రం జాషువా గారి 55వ వర్ధంతి స్మృతిలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన గుర్రం జాషువా గారి జీవిత విశేషాలను
కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.